పల్నాడు ప్రజల తరఫున పల్నాడు చారిత్రాత్మక సంపదను, ప్రాచీన వైభవాన్ని కాపాడాలి అని చెప్పేసి ముఖ్యమంత్రి గారికి చేసిన విజ్ఞప్తి మేర వారు వెంటనే స్పందించి ఈరోజు డిఈ గారిని, ఏఈ గారిని, డిప్యూటీ స్థపతి గారిని మన చారిత్రాత్మకమైన సత్రశాల గ్రామానికి, దేవాలయానికి పంపించడం జరిగింది. ఇక్కడ అవసరమైన నిర్మాణాలు, శిథిలావస్థలో ఉన్న నిర్మాణాలన్నింటినీ కూడా పునర్నిర్మించటం, వాస్తుపరంగా ఉన్న దోషాలను సవరించటం, ఇక్కడ చేయవలసిన అభివృద్ధి గురించి సూచనలు ఇవ్వటం లక్ష్యంగా ఈరోజు వారు రావటం జరిగింది. వెంటనే స్పందించి ఇక్కడికి టీంని పంపించిన ముఖ్యమంత్రి గారికి, అలాగే ఎండోమెంట్ మినిస్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, పల్నాడు ప్రాంతం ఒక చారిత్రాత్మకమైనది. ఒక మాచర్ల చెన్నకేస్వామి దేవాలయం, సత్రశాల దేవాలయం, ఎత్తిపోతలుగా పిలువబడుతున్న ఎత్తి తపోస్థలి, నాగార్జున సాగర్ బౌద్ధిజం, కారంపూడి వీరుల గుడి, నిదానంపాటి శ్రీలక్ష్మి అమ్మవారు, ఈ అన్ని దేవాలయాల్ని కూడా వీలైనంత వరకు ఈ రాబోయే 3 సంవత్సరాల్లో అభివృద్ధి చేయాలనే ధ్యేయంగా పనిచేస్తూ ఉన్నాం. వివరాలని ఖచ్చితంగా పోలీస్ శాఖకి అందజేయాల్సిందిగా మీ అందరినీ కూడా కోరుతా ఉన్నాను. మరి రాబోయే రోజుల్లో ఇక్కడ ఒక డార్మెట్ని నిర్మిస్తాం. దాతలు ముందుకొస్తే దేవాలయం తరఫున కూడా ఒక సత్రాన్ని ఏర్పాటు చేస్తాం. దాతల నుంచి సహకారాన్ని కూడా కోరుతా ఉన్నాం. ఈ సందర్భంగా ఏ విధంగా అయితే మనం శ్రీశైలంలో కానీ, తిరుపతిలో కానీ రూమ్స్ నిర్మాణానికి ఆర్థిక సహాయం చేసి కొంతకాలం ఆ ఉత్సవాల సందర్భంలో కానీ, మిగతా సమయంలో కానీ కొంతకాలం వాళ్ళు కూడా ఉపయోగించుకోవడానికి అవకాశం ఉందో, అదేవిధంగా ఇక్కడ అలాగే నిదానంపాటి శ్రీలక్ష్మి అమ్మవారి దగ్గర కూడా ఏర్పాటు చేసే ప్రయత్నంలో ఉన్నాం. నిదానంపాడులో మాస్టర్ ప్లాన్ రెడీ అయింది. అతి త్వరలోనే దాని నిర్మాణానికి కూడా శ్రీకారం చుడతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఆ దేవదేవుని ఆశీస్సులతోటి ఈ తలపెట్టిన కార్యక్రమాలు నిర్విఘ్నంగా జరగాలని చెప్పేసి ఆ దేవదేవుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను.